హాయ్ అండి అందరికీ. ఇవాళ పొటాటో కర్రీ డిఫరెంట్ స్టైల్లో చేస్తున్నానండి. పొటాటోస్ కట్ చేసి పెట్టుకొని ఉప్పు కారం వేసి ఆయిల్లో ఇలాగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్న తర్వాత మసాలా దినుసులు వేసుకున్నానండి. బిర్యానీ ఆకు, పట్ట, లవంగం, సోంపు కొద్దిగా వేసుకున్న తర్వాత కరివేపాకు వేసుకున్నానండి. కరివేపాకు వేసుకున్న తర్వాత చిల్లీ వేసుకున్నానండి. చిల్లీ వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఇలాగ ఆనియన్స్ వేసుకున్న తర్వాత కొద్దిసేపు వేయించుకున్నాక కొద్దిగా సాల్ట్ వేసానండి. సాల్ట్ వేసి వేయించుకున్న తర్వాత కొద్దిగా టర్మరిక్ పసుపు వేసానండి. ఇలాగా వేయించుకున్న తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసానండి. జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత కూడా బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఆల్రెడీ నేను టమాటో ప్యూరీ పేస్ట్ చేసి పెట్టుకున్నానండి. దాన్ని వేసానండి. వేసేసి బాగా కలయి పెట్టుకోవాలండి. బాగా ఇలాగ కలయి పెట్టిన తర్వాత అందులో ఇలాగ బాయిల్ వచ్చిన తర్వాత కొంచెం చిల్లీ పౌడర్, గరం మసాలా వేసి తర్వాత మళ్ళీ బాగా కలయి పెట్టేసిన తర్వాత ఇలాగ బాగా కలయి పెట్టుకున్న తర్వాత కొద్దిగా కలయి పెట్టుకున్న తర్వాత వేయించుకున్న పొటాటోస్ వేసానండి. వేసేసి ఇలాగ కలయ పెట్టుకునేసిన తర్వాత బాయిల్ వచ్చిన తర్వాత కస్తూరి మెంతి కొద్దిగా వేస్తున్నానండి. బాగుంటుంది కస్తూరి మెంతి వేస్తే. కస్తూరి మెంతి వేసిన తర్వాత ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి వదిలేయాలండి. వదిలిపెట్టిన తర్వాత బాగా బాయిల్ అయిపోతుందండి. బాయిల్ అయిన తర్వాత నాకు తెలిసినట్టు సర్వింగ్ చేస్తున్నానండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అంతేనండి. నమస్తే.